న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు న్యాయవాదులు అఖిలపక్షాలు పాదయాత్ర చేపట్టాయి. ఈ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర గాంధీబొమ్మ సెంటర్, పవర్ బ్రిడ్జ్, గణేష్ చౌక్, గణపతి సెంటర్, అంబేద్కర్ చౌక్ మీదుగా బస్టాండ్ నుండి కోర్టు ప్రాంగణం వరకు సాగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైరాజరయ్యి తమ నిరసనలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ములగాల రవికుమార్, సెక్రటరీ డాగపాటి మహేష్, ట్రెజరర్ గుమ్మాపు గార్బియేలు, సీనియర్ న్యాయవాదులు మరియు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కారంకి వెంకటేశ్వరరావు, సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, బీఎస్పీ నాయకులు బయ్యే మునీంద్ర, ఇఫ్టు జిల్లా నాయకులు ఏమని గ్రీష్మకుమార్, గెడ్డం రవీంద్ర తదితరులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. రాజమండ్రి కూడా ఏంటంటే ఎటువంటి మేధానం జరగకుండా ఎవరి సలహాలు తీసుకోకుండా వారికి వారే నిర్ణయించుకుని వారికి వారే కమిటీలో ఏర్పాటు చేసుకుని ఈ చట్టం వల్ల ఎవరికి ఒరిగేది లేదు. సరిగా హక్కులు గురించేస్తుంది. రాజ్య న్యాయవాదులు కూడా స్పందించారు. స్పందించి ప్రజలు అవగాహన తీసుకోవడానికి ప్రధానమంత్రిగా ఒక కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకసారి ప్రభుత్వం చెప్తే రాజమండ్రిలో ఇంతమంది కోర్టులో ప్రాక్టీస్ మానేసుకుని సొంత ఖర్చులతో ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేసుకుంటున్నారు. చాలా మంది ప్రజలకి ఉపయోగపడంగా అదేవిధంగా ప్రజలకి అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం కేవలం ప్రజల కోసమే, రాజుల కోసం కాదు. ఈ యొక్క కార్యక్రమం నిరసన కార్యక్రమాలన్నీ కూడా లాభం ఒక్కరి కోసమే కాదు, ప్రజలందరి కోసం కూడా. కనుక ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఈ హక్కుని, ఈ భూహక్కు చట్టాన్ని విస్తరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. వారి యొక్క లాభం పెరుగుతుంది. మన పట్టణంలోని తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, జనసేన నాయకులు, బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ నాయకులు, ఐఎస్పీ చెన్నై గారు, అలాగే సిపిఎం రాంబాబు, సిపిఎం పార్టీ వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పలుకుతూ మద్దతుగా సైనికులను పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నారు. ఈ రోజున నిడదవోలు బార్ అసోసియేషన్ తరఫున ఏపీ భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగిందండి. ఈ యొక్క ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మేము మా బార్ అసోసియేషన్ తరఫున గత నెల రోజులుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల హక్కును హరించే విధంగా ఉంది కనుక చేయాలని చెప్పి నెల రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది లాయర్ల యొక్క సమస్య కాదు, ప్రజలందరి సమస్య అని ముందు నుంచి కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా యొక్క కార్యక్రమానికి అలాగే ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలు ఎలా ఉంటాయనేది అర్థం చేసుకుని మన తెలుగుదేశం పార్టీ వారు, సిపిఎం పార్టీ వారు, జనసేన పార్టీ వారు, బీఎస్పీ పార్టీ వారు, అలాగే కాంగ్రెస్ పార్టీ వారు, అలాగే ఐఎఫ్టియు, ఏఐఎల్యు వారు అందరూ కూడా ఈ యొక్క చట్టం యొక్క దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకుని మేము చేసే నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజున ర్యాలీకి ఇచ్చేశారు. అందరూ కూడా ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఏపీ భూ హక్కు చట్టం గురించి మీ అందరూ తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న విధి విధానాన్ని తెలుసుకుని దానివల్ల జరిగే నష్టం ఏంటో మీరు తెలిసిన లాయర్ల ద్వారా కనుక్కొని దీని యొక్క నష్టం ఏ విధంగా భవిష్యత్తులో ప్రజల మీద ఉంటుందో తెలుసుకుని వెంటనే యొక్క చట్టాన్ని రద్దు చేయమని ప్రభుత్వాన్ని
మీరు కూడా మాతో పాటు కలిసి డిమాండ్ చేయాల్సిందిగా కోరుచు ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందని చెప్పి మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయాలి.